17 వాక్యంలో రాయబడింది. కాబట్టి అంటే ఇలా జరిగినందువలన దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల దేశమందంతటా ప్రసిద్ధి అయిందంట. దావీదు యొక్క భయము అన్యజనులందరికీ కలుగు చేశాడంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు మీ ఇంట్లో ఉండే బొచ్చుకొక మీ మాట వినట్లే. ఎందుకని? మీరు వీధుల్లో వెళుతుంటే మిమ్మల్ని చూసి కనుసైగలు ఎగరేసుకుంటున్నారు. మీరు సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్తుంటే పెదాలు విరుస్తున్నారు. మీరు సమాజంలో బైబిల్ పట్టుకుని భక్తిగా బజార్లో కనబడుతుంటే మీకు ఏమాత్రం విలువ కలగట్లే. కారణం ఎందుకని అంటే ఆయనతో కూడా కలిసిన బ్రతుకు కాదు గనుక, ఆయనతో నీవు లేవు గనుక నేను కప్పి ఉన్న ఆ అపచయాలు నేను నవ్వుబాట్లు చేసి నవ్వుల పాలు చేసి నడివీధిలో నిలబెడుతున్న సంగతి వాస్తవం కాదంటారా? ఈ రాత్రి నాకు నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? నీ స్నేహితులతోనా? నన్ను చూడండి. నీ స్నేహితులతోనా? ధనబలం భుజబలం కలిగిన వారితోనా? కొంతమంది ప్రార్థన చేతులను కొంచెం అడుగుతుంటారు, అన్నయ్య నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పార్ట్నర్గా ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను అన్నయ్య, అలా అంటారండి. కానీ ఏనాడైనా యేసయ్యా నీవు నేను, నాతో నీవు, నీతో నేను కలిసి వ్యాపారం చేయాలయ్యా, ఏనాడైనా మోకరించావా సహోదరుడా? నేను నా స్నేహితుడు, నేను ఇదిగో నా కోలీగ్, మేమిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాం అని ఆశిస్తున్నారని, కానీ నా దేవుని శక్తి కలిగిన హస్తం నాకు తోడుగా ఉండాలి, ఆయనే నా కొరకు దిగి రావాలి, నా ప్రక్కన నిలవాలి, ఆయనతో కలిసి ఈ పని చేయాలని ఏనాడైనా కన్నీళ్లు కార్చి ప్రార్థించిన ఆనవాళ్ళు ఉన్నాయా సహోదరుడా? మరి అపజయాల మూట మోస్తూ అపజయాల ఓట త్రాగడం కాక ఏం జరుగుతుంది ఏంటి? ఈ రోజున నోటి నిండా నవ్వుతో, కంటి నిండా నిద్రతో, ఒంటి నిండా ఆరోగ్యంతో, ఇంటి నిండా జనంతో, సౌభాగ్యంతో, సంతోషంతో, ఆనందంతో విమ్మి విరిసిన ఆ ఆనంద బాష్పాలు రాల్చవలసిన నీ కన్నీళ్లు ఈ రోజున వేరే విధంగా కనబడడానికి గల కారణం ఏంటంటారు? ఆయన తోడు, ఆయన నీడ, ఆయనతో సహవాసం నీకు లేకయే. ఈ రాత్రి కీలకమైన ఒక మాట చెప్తున్నాను. నిశ్చయంగా ఈ రాత్రి మీరు ప్రార్థించి ప్రభు పాదాలు పట్టుకోండి. మీకు సాక్షి ఇంకొక మాట చెప్పనా? ఇదిగో మన ఆత్మీయ తండ్రి దైవజుడు లేసన్ గారు ఉన్నారే, ఇక ఆయన గురించి కాక ఎవరి గురించి చెప్పుకుంటాం ఏంటి? ఇంత వైభవం, ఇంత హంగు రంగు, ఇంత ఆత్మీయ అంతరిక్షం, ఆత్మ ప్రపంచం మన కళ్ళతో మనం చూస్తున్నామంటే, నాకు తెలిసిన నా చిన్న సేవ అనుభవంలో నేను గ్రహించి నేను చెప్తాను. యేసన్న గారు ఏది ప్రారంభించినా, ఏది ఆయన చేయదలిచిన ఆ పరలోకమందున్న దేవుడు ఆమెను అనేసాడండి. అంతే, ఆమెను అనేసాడు అంతే. ఆయన ఏది ప్రారంభించినా అందులో ఒక నూరంతర ఫలం కనబడేది. ఏది ప్రారంభించినా అది క్రైస్తవ లోకానికి ఆశీర్వాదకరంగా కనబడేది. ఏది ప్రారంభించినా అది సఫలమే కానీ విఫలము అనే అనుభవమే లేదండి. ఎందుకని? ఒక్కడిగా నిలిచిన ఒక సేవకుడు ఇన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడడానికి గల కారణం, ఆయన ఏది ప్రారంభించినా ఆయన ఒంటరిగా ప్రారంభించిన వాడు కాదు, దేవునితో కలిసి ప్రారంభించాడు. ఆయనతో కలిసి అడుగులు వేశాడు, ఆయనతో కలిసి దీపం వెలిగించాడు. ఆ దీపం ప్రపంచానికి వెలుగై కూర్చుంది. ఈ రోజున మీరు ఆలోచించండి. నేను చెప్పాను కదండి, ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని నేను. మా ఊర్లో అప్పట్లో 93, 94 ఆ సంవత్సరాల్లో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 17వ తేదీ అని ప్రకటన చేస్తే మా ఊరోళ్ళు కొంతమంది నవ్వుకున్నారండి. నెల పెడతారంటే ఎట్లా వస్తారు జనం?
ఏదో ఒక నెల కొత్తగా ఉంటుందని వస్తారు, రెండో నెల వస్తారు, మూడో నెల డుమ్మ కొట్టేస్తారు. ఎన్ని చూడలేదు ఇట్లాంటివి అనుకున్న వాళ్ళే. ప్రతి నెల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. మామూలుగా వాస్తవంగా ఎట్లా ఉండేదంటే మా సంఘాల్లో, అంటే లోకల్గా ఉన్న సంఘాల్లో మాసాంతర కూడికలను పెట్టేవాళ్ళు. నెల 30వ తేదీ 31వ తేదీ మాసాంతర కూటమి పెట్టేవాళ్ళు. గట్టిగా ఎత్తుకుంటే పాస్టర్ గారితో కలిసి 10 మంది వెళ్ళేవాళ్ళు. ఇక 10 మంది మాసాంతర కూడికలో కూర్చొని 12 గంటలు ఎప్పుడవుతుందా అని వీళ్ళు ప్రార్థన చేయరు, వాచ్ వైపు చూసుకుంటుంటారు. ఇక ముగించుకుని వచ్చేసేవాడు. ఇంకా అక్కడక్కడ అడపదడప ఒకవేళ సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగినా ఎలాగ ఉండేదంటే, మీకు తెలియదేముందండి, ఏదో కొద్ది మందిగా కూర్చొని ప్రార్థనలు ప్రారంభించేవాళ్ళు, దేవుని ఒడిలో హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఆమె అన్న తర్వాత అందరూ చేతులు పట్టుకొని మెట్లు దిగి ఇంటికి వచ్చేవాళ్ళు. ఎవడు ప్రార్థన చేసింది ఎవరికి అర్థమయ్యేది కాదు. వీళ్ళందరి ప్రార్థన ప్రభువుకి అసలు చేరేదే కాదు. అలాంటి కష్ట పరిస్థితులలో, అలాంటి ఆచారపు ముసుగు ఏలుబడి చేస్తున్న ఆ దినాలలో ఒక చైతన్యం కలిగేటట్లు, ఒక ప్రపంచం ఏర్పరచబడేటట్లు, ఒక చైతన్యంతో ప్రజలు ఆశీర్వాదానికి యోగ్యులయ్యేటట్లు యేసయ్య గారు ఏది ఒక స్వార్థ కూడికి కదా ప్రజల్ని పోగు చేసినట్లు లక్షల వేల మందిని స్వార్థ కూడికలకు వచ్చినట్లుగా వచ్చేవాడు జనం. అంత జనాన్ని పోగు చేసి రాత్రంతా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రజలు ప్రభు పాదాలు పట్టుకుని గోసారి ఏడ్చి ప్రార్థించుకొని విన్నపించుకొని మొరపెట్టుకొని అద్భుతాలు మహత్కార్యాలు ప్రజలు కళ్ళతో చూస్తుంటే, ఏ ప్రజలైతే నవ్వి పరిహాసం చేసి ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది అన్నారో, ఆ ప్రజలే నోటి మీద వేలేసుకొని అబ్బురిపోయేటట్లు దేవుడు ఆయన ద్వారా ప్రారంభించిన ప్రతిదీ కూడా ఈరోజు నా క్రైస్తవ లోకానికి నాకు అది ఊహకు అందరివి ఇలాంటివన్నీ అనిపిస్తుందండి. ఎందుకంటే